హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి క్యాప్సికమ్ చామదుంపల కర్రీ. సో చాలా అంటే చాలా గ్యాప్ తర్వాత, కొన్ని నెలల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సో వీడియోకి వచ్చేస్తే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇప్పుడు ఈ కర్రీ కోసం గ్రేవీ చేసుకోవాలండి, మసాలా కోసం. సో కాస్త ఉల్లిపాయ, అలాగే అల్లం, అలాగే 5-6 రెబ్బలు వెల్లుల్లి, అలాగే ఒక పెద్ద సైజ్ టమాటాలో హాఫ్ టమాటా, అలాగే పచ్చిమిర్చి ఒక 4, నచ్చితే జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోవచ్చు. సో నేను జీలకర్ర ఒకటే వేస్తున్నాను. సో అలాగే మీ దగ్గర ఉన్న కారం, ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి, మీకు ఇక్కడ గ్రేవీ అనేది తిక్కగా కావాలి అంటే వేరుశనగ పలుకులు, నువ్వులు ఇలాంటివి ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయవచ్చు. వాటిని ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనం క్యాప్సికమ్ అనేది కట్ చేసుకొని, అలాగే ఉల్లిపాయ, టమాటా మిగిలిన హాఫ్ కూడా కట్ చేసుకుందాము. సో అలా పక్కన పెట్టుకున్న తర్వాత చామదుంపలు ఉప్పు వేసి 80% బాగా ఉడికేంత వరకు పెట్టుకోండి. సో చామదుంపలు చాలా చూసుకొని కొనుక్కోండి. సో ముదరవి ఉన్నా, మీరు వాడిపోయిన ఉన్నా సరే బేగా ఉడకవు. చూసుకొని తొక్కలుసుకొని నీట్గా పక్కన పెట్టుకోండి. అలాగే చామదుంపలు తొక్కలుస్తుంటే చిగడగా ఉంటుంది. సో దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తినండి. చాలామంది తినడానికి ఇష్టపడరు. సో ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, ఒక ప్యాన్ తీసుకొని యాసిడ్స్ పొయ్యి మీద పెట్టి కాస్త ఆయిల్ కాగేంత వరకు ఉంచి, మనం రెడీగా పెట్టుకున్న పోపు దినుసులు వేసుకొని కాస్త ఫ్రై అవ్వాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా ఫస్ట్ ఉల్లిపాయ నుంచి మొదలు పెట్టుకొని ఎండింగ్ చామదుంపల వరకు అన్నీ వరుసగా వేసుకోవాలి. సో ఉల్లిపాయ అనేది నేను వేసాను. ఈ ఉల్లిపాయ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా ఫైన్గా, స్మూత్గా పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. సో అది చూడడానికి ఆల్రెడీ పింక్ కలర్లో ఉన్న మానేకండి, బట్ పక్కగా వేగాలి. అలాగే నేను వేసిన ఆయిల్ అనేది అన్నిటికీ బాగా సరిపోయే విధంగా వేసుకున్నాను. సో మధ్యలో ఆయిల్ అనేది యూస్ అనేది మళ్ళీ మనకు అవసరం ఉండదు. సో ఉల్లిపాయ వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసి టమాటా కూడా బాగా వేయించుకోవాలి. సో టమాటా అనేది సాఫ్ట్నెస్గా అయ్యేంత వరకు, బాగా మెత్తపడేంత వరకు బాగా వేయించుకోవాలి. సో టమాటా వేగిన తర్వాత మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి క్యాప్సికమ్ కూడా చాలా బాగా వేయించుకోవాలి. సో క్యాప్సికమ్ వేగడం అంటే వేసాం ఫ్రై అయినట్టు కాకుండా, క్యాప్సికమ్ తొక్క అనేది మనకి ఆయిల్లో ఫ్రై అయితే తొక్క అనేది మనకి కాలినట్టు తెలుస్తుంది. సో అంతవరకు మనం క్యాప్సికమ్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసం తయారు చేసి పక్కన పెట్టుకుందాము. సో ఇక్కడ రసం వచ్చేసరికి మీరు చిక్కగానే వేసుకోవచ్చు, పలుచగానే వేసుకోవచ్చు. సో అవసరం అనేది మీకు ఎలా ఉంటే అలాగా. ఇక్కడ నాకు వచ్చేసరికి కర్రీ అనేది దగ్గరగా చిక్కగా కావాలి కాబట్టి నేను చిక్కగా వేసుకుంటున్నాను. సో ముందుగా మనం మిక్సీ జార్లో చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని ఇందులో మిక్స్ చేసి బాగా పచ్చిదనం పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. సో థిక్నెస్ కోసం మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పులుపు కూడా వేసుకోవచ్చు. సో చింతపండు పులుపు వేస్తేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి చింతపండు పులుపు కానీ లేకపోతే వాటర్ కానీ వేసుకోవాలి. సో ఇది బాగా మరిగిన తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల పంచదార కాదండి, సాల్ట్ వేయండి. సో నేను పంచదార వేసేకండి. అలాగే కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మీకు నచ్చితే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న పర్వాలేదు, ఒకేసారిగా వేసుకున్న పర్వాలేదు. నేను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపేంత వరకు బాగా మిక్స్ చేసుకొని, మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుపు కూడా ఇందులో వేసుకొని బాగా మరిగేంత వరకు మనం మరగబెట్టుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత సో మనం ముందుగానే ఉప్పేసి బాగా క్లీన్ చేసుకొని, తొక్కలు చేసుకొని ఉడకబెట్టుకొని ఉన్న చామదుంపల్ని మనం ఇందులో యాడ్ చేసి, ఏదైతే మనం 80% కుక్ చేసిన చామదుంపలు ఉన్నాయో రెస్ట్ 20% కూడా కుక్ అయిపోవాలి. అలాగే మామూలుగా వేగిన క్యాప్సికమ్ మనం ఈ గ్రేవీతో ద్వారా మనకి ఉడికిపోయి, అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్,
కారం అన్నీ సరిపోయేలా చెక్ చేసుకొని అన్నీ టేస్ట్ దగ్గర చూసుకొని బాగా మరిగించుకొని మనం హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే. సో ఇక్కడ వచ్చేసరికి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కాస్త వాటర్తో అడ్జస్ట్ చేసుకోండి. కాదు అన్నప్పుడు దగ్గరగా ఇంకించుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో కొంతమంది పులుసు అనుకుంటే వాళ్ళు ఈ స్టేజ్లోనే పులుసుగా తీసి దీన్ని పులుసుగా వాడుకోవచ్చు, లేదంటే కర్రీగా కూడా వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ గాయ్స్. మీకు లైక్ చేయండి.